ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ గంగవరం మండలంలోని అంబేద్కర్ భవనంలో బహుజన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. డివి మునిరత్నం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది చింతమాకుల పుణ్యమూర్తి పాల్గొన్నారు. మన గంగవరం మండలానికి ఇచ్చేసినారు. సార్ గారి కోరిక అందరూ కలుసుకట్టుగా పనిచేయాలి, ఏ సమస్య వచ్చినా కలుసుకట్టుగా ఉండాలనేది సార్ నినాదం అని చెప్పేసి భావిస్తున్నాము. అలాగే 15వ తేదీన బహుజన ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి సార్ అందరినీ ఆహ్వానించడానికి ఇచ్చేశారు. సార్ గారికి మా యొక్క విన్నపం ఏమంటే, సార్ మీరు వచ్చినప్పుడు, గతంలో వచ్చినప్పుడు కూడా ఈ భవనం గురించి చాలా సమస్యలు అనేవి మేము ముందుకు పెట్టాం సార్. దీంట్లో ఎలాంటి పురోగతి లేదు సార్. దీని గురించి మీరు ఈరోజు అట్లా వచ్చారు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు వర్కింగ్ డే లాస్ట్ మీరు వచ్చిన కూడా ఈవినింగ్ టైంలో వచ్చారు కాబట్టి ఎవరు లేరు. ఇప్పుడైతే అందరూ అధికారులు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉంటారు, అట్లే సిఏ గారు ఉంటారు కాబట్టి దీని గురించి సమస్య అనేది క్లియర్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇది ఒక పెద్ద సమస్య అంతా అయిపోయింది సార్. ఇక్కడ సమస్య లేదు కానీ పెద్ద సమస్య సృష్టిస్తున్నారు కాబట్టి దీన్ని మీరు హైకోర్టులో వేసైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మా మండలం నుంచి. అలాగే మీరు ఈ ఆహ్వానానికి మమ్మల్ని పిలుస్తున్నారు. మా వంతు సహకారం మేమేమైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము చేసి ఇక్కడ నుంచి భారీ ఎత్తున మా యొక్క 16 పంచాయతీల్లోన అందరికీ తెలియజేసి అందరినీ మేము పిలుచుకోవడానికి ప్రయత్నిస్తామని కోరుతున్నాం సార్. గంగవరం సంబంధించి రేపు 15వ తేదీ చిత్తూరు పట్టణంలో అంబేద్కర్ భవన్ నందు బహుజన సమాజ నిర్మాణం, వేలాది కులాలుగా విడిపోయినటువంటి బహుజన సమాజాన్ని ఏకతాటి మీద తీసుకుని వచ్చి వారికి ఈ దేశంలో రాజ్యాంగపరంగా హక్కులు తృణీకరించబడతా ఉన్నాయి. ఈ హక్కుల్ని పొందే కార్యక్రమంలో భాగంగా ఆనాడు మాన్యవర్ కాంచీరాం గారు పరమ పూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కుల నిర్మూలన గ్రంథాన్ని చదివి ఈ దేశ వ్యవస్థను పూర్తిగా అవగాహన చేసుకొని ఈ దేశంలో బహుజన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలంటే కేవలం అది రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని, రాజ్యాధికారం కాకుండా మనం ఎన్ని నిరసనలు, ఎన్ని ధర్నాలు, ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు మనం చేసినా అది ఉపయోగపడదని, ఓటు ద్వారానే అధికారాన్ని పొంది తద్వారానే వీళ్ళ హక్కులు పొందొచ్చని ప్రగాఢంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజకీయ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ దేశంలో 4 సార్లు మహిళను ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రస్థానం మాన్యవర్ కాంచీరాం గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందింది అంటే ఆ దేశం యొక్క అభివృద్ధి నేను ఆ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క అభివృద్ధితోనే నేను లెక్కిస్తానని ఘంటాపదంగా చెప్పిన రోజులు చెప్పారు కూడా ఆయన. ఆ రకంగా మనం ఈరోజు ఆలోచిస్తే, ఇంతకుముందు మహిళా నాయకురాలు చెప్పినట్టు విపరీతమైనటువంటి చిన్న బాలికల మీద, మహిళల మీద దాడులు, అత్యాచారాలు ఇవి ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మీదే జరుగుతున్నాయి. దానికి కారణం మనమే ఓటు యొక్క హక్కు విలువ తెలుసుకోలేకుండా, మన మహాపురుషులు ఇచ్చినటువంటి రాజకీయ ప్రస్థానాన్ని మనం అమలు చేయకుండా, వేలాది కులాలకు ఉన్న వాళ్ళము పై కులాలు కింది కులాలని